నుంచి ఒకసారి చూద్దామండి. బేదలు ఇచ్చయించిన దానిని నేను బెగబట్టిన ఎడలను, విధవరాండ్ల కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చొచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెబొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో సహాయము దొరుకుననుకొనిన తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటు నుండి పడునుగాక. ఎంత మాట అంటున్నాడండి యోబు గారు. ఆయన అంటున్నాడు, నేను అలాగూ చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి